సార్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, టీచింగ్ ఫీల్డ్. ఎస్. ఎలా ఉంది సార్? మరి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను నేను, విద్యార్థులందరికీ టెక్నికల్ విద్య కానీ ఏదైనా సరే అందుబాటులోకి తీసుకొచ్చింది మేమే, గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదన్నారు. మీరు ప్రైవేట్గా డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్కి లెక్చరర్గా చేసామన్నారు. నిజంగానే విద్యా వ్యవస్థలో అంత మార్పులు తీసుకొచ్చారంటారా? అస్సలు తీసుకురాలేదు. ఫస్ట్ విద్యార్థుల్లో మైనస్ పాయింట్ ఏంటంటే, ఒక డిగ్రీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తే డిగ్రీ తర్వాత జాబ్ వచ్చే కోర్సు పీజీ కోర్సెస్కు స్కాలర్షిప్ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. డిగ్రీతో జాబ్కి వెళ్దాం అంటేనేమో పీజీ ఉండాలంటున్నారు, పీజీకి వెళ్తేనేమో 30,000 నుంచి 60,000 వరకు ఫీజు అడుగుతుంటే ఒక్కరికి కూడా ఫీజు పే చేయలేదు పీజీ విద్యార్థులకు ఎవరికి. అందుకనే విద్యా వ్యవస్థ కంపల్సరిగా చాలామంది ఇబ్బంది పడ్డారు. కేవలం అదొక్కటే కాదు, ప్రైవేటు వ్యవస్థలన్నింటినీ బాగు చేయడం కోసం అమ్మఒడి అని చెప్పేసి ప్రైవేటు గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఆ విద్యార్థులను తగ్గించాడు. నాడు నేడు అనే కార్యక్రమం పెట్టేసి ఓన్లీ బిల్డింగ్స్ని డెవలప్ చేశాడు, కానీ అక్కడున్న విద్యా వ్యవస్థ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మాత్రం మైనస్ పాయింట్ అయింది. నిజంగా టీచర్స్ కూడా చాలామంది గవర్నమెంట్ టీచర్స్లో కూడా ఎప్పుడూ కూడా ఒకదానికి అంటే నెగిటివ్గా ఛాన్సెస్ ఉండేది కాదు. అంటే రాజకీయ నాయకులు అక్కడక్కడ స్కామ్ జరిగిందనడానికి. నాడు నేడులో కూడా ఇవాళ ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా విద్యా వ్యవస్థలో చాలా నష్టపరిచారు. జాబులు లేకుండా కొన్ని లక్షల మంది బయటకు వస్తే వాళ్ళకి జాబులు లేకుండా ఇప్పుడు కూడా ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా తీసుకొని రాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేంది ఏంటంటే, నాడు నేడు వ్యవస్థలో భాగంగానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగానే టోఫెల్ తీసుకొచ్చాను, బైజూస్తో ఒప్పందం చేసుకున్నాను నేను, అలాగే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు కానీ లేదంటే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో కానీ టెక్నికల్ ల్యాబ్స్ అనేది ఇంప్రూవ్ చేశాను నేను అని చాలా గొప్పగా చెప్పారు కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్ కట్గా చెప్తున్నానండి. ఎప్పుడైనా టోఫిల్స్ కానీ పిల్లలకి విద్యా వ్యవస్థలో మార్పులు తేవటం అన్నట్లయితే, టోఫిల్స్ కానీ బైజూస్ వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే, మీరు ఒక చిన్న విద్య చెప్తున్నాను, ఒక బీఈడీ టీచర్తో సేమ్ సిలబస్ని ఐఐటి టోఫిల్స్తో చెప్పిస్తే, ఒక తెలుగు మీడియం టీచర్ చేత పెట్టిస్తే, కేవలం అదే టీచర్ల చేత చెప్పిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రాదండి. బైజూస్ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఓరియంటెడ్లో జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఉంటుంది, నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను అంటున్నారు, కానీ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ స్టాఫ్ని తీసుకురాలేకపోయాడు. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో మాత్రం వర్కౌట్ చేయలేదు. కేవలం బిల్డింగ్స్ కట్టి దానికి రంగులేస్తే నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాను అంటున్నాడు. కానీ నిజంగా ఈరోజు ఆ వ్యవస్థలో 30% ఆఫ్ ది పీపుల్ కూడా, అంటే స్టూడెంట్స్ని మీరు ఎవరినైనా పలకరించండి, 7వ తరగతి 8వ తరగతి అయిపోయిన అబ్బాయికి కూడా ఒక తెలుగు వర్డ్ చెప్తే అస్పృశ్యత అని రాయటం 100 మందిలో నేను టెస్ట్ చేస్తే మేబీ ఒక 5-6 మాత్రమే రాశారు. మనం రాయించాల్సింది ఏంటంటే, ఒక వెల్ టాలెంటెడ్ పీపుల్తో టీచింగ్ చేయిస్తే మాత్రమే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ కేవలం బిల్డింగ్లను లేకపోతే ఆ రూపురేఖలు నేను చుట్టూరు పారీ కట్టానంటే మాత్రం రాదండి. వాళ్ళు స్కిల్ రేపొద్దున స్కూల్ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది స్కూల్ లెవెల్లోనే, ప్రైమరీ హయ్యర్ లెవెల్లోనే వస్తేనే జాబ్కి వెళ్ళేటప్పుడు. ఎంతమంది వచ్చినా స్కిల్ లేకపోవడానికి కారణం ఏంటంటే కేవలం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. నాడు నేడులో ఆయన చేసిన వాటిలో బైజూస్లో కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఒక చిన్న అప్లికేషన్ చెప్తేనే వారికి 10 days పడుతుంది. ఆ 10 days అప్లికేషన్లో ఒక చిన్న టాలెంటెడ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇస్తే చేయలేకపోతున్నారు. అలా కాదు, చేయించేటప్పుడే మంచిగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కానీ మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, పిఎం కిసాన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలామంది చెప్పాడు. ఒక్క యూనివర్సిటీ కట్టలేదండి స్కిల్. ఎందుకంటే ఒక యూనివర్సిటీ కట్టలేదు. ఎందుకు అంటే మీరు చూసారా, ఎప్పుడైనా మన ప్రపంచంలో యూత్ ఎక్కువగా ఉంది, మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కువగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ నేను యూనివర్సిటీ పెడతాను అది పెడతాను అన్నాడు, కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఒక్కడ కూడా ఛాన్సెస్ చేయాలి, కొన్ని కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. జాబులకు వెళ్తే ఈ రోజుల్లో స్కిల్ లేక, మీరు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి, పీజీ అయిపోయిన వాళ్ళని వైన్ షాపుల దగ్గర పెడుతున్నాడు, పీజీ అయిపోయిన వాళ్ళని నేను మటన్ షాపులు ఇస్తాను అంటున్నాడు, పీజీ అయిపోయిన వాళ్ళని నేను అది చేస్తాను ఇది చేస్తున్నాడు. ఒక ఐటీ సెక్టార్లో ఎవరైనా ఒక ఇంట్లో గడపాలంటే మినిమం 10,000 నుంచి 20,000 వరకు అవుతుందండి. కానీ వీళ్ళు ఇచ్చే షాపుల్లో ఇచ్చే 15,000 మళ్ళీ ఇంకా అట్లానే బతకమని చెప్తూ ఉన్నాడు ఎడ్యుకేషన్ సెక్టార్స్లో. మరి అయినా జాబ్లే కదా ఆయన ఇచ్చారు కదా, వైన్ షాపుల్లో కానీ లేదంటే ఆయనగా సచివాలయ వ్యవస్థలో కానీ వాలంటీర్ వ్యవస్థలో కానీ జాబులు సృష్టించాడు కదండి. కొత్త జాబులు, మటన్ షాపులు అన్నాడు, ఫిష్ మార్ట్లు అన్నాడు, వైన్ షాప్లో సూపర్వైజర్ పోస్టులు ఇచ్చాడు, సచివాలయ వ్యవస్థలో ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు, అలాగే చూస్తే కనుక వాలంటీర్లకు 5,000 రూపాయల జీతాలు ఇచ్చారు. ఇన్ని ఉద్యోగాలు సృష్టించాడు కదా మరి ఆయన.
నిజంగా ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే వాళ్ళ పిల్లలు చదువుకుని ఉన్నట్టయితే మంచి జాబ్కి వెళితే మా భవిష్యత్తు చాలా బాగుంటుందని అనుకుంటారు. మీ పిల్లవాడు ఎక్కడ చేస్తున్నారంటే మటన్ షాప్లో చేస్తున్నారు. ఎంత చేస్తారంటే ఎప్పుడైనా వాడు చదువుకున్న దానికి మనం డెవలప్ చేయాలన్నట్టయితే స్కిల్ పెరగాలండి. అంతేగాని మటన్ షాప్లో చేస్తే అతను చదువుకున్న 20 ఏళ్ళు కష్టపడి చదువుకున్న చదువు అంతా అక్కడే ఆగిపోతుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. పూర్ టు రిచ్ అనే ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. పూర్ టు రిచ్ అంటే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే పేదవాడిగా బతకమంటున్నాడు. ఒక చిన్న సామెత ఎప్పటి నుంచో మనం వింటున్నాము. ఎప్పుడైనా చూడండి అండి, విద్యార్థికి కానీ ఎవరికైనా మనం చేపలు పట్టడం నేర్పించాలి, చేపలు ఇవ్వకూడదండి. జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి తప్పు చేసింది మెయిన్ అదేనండి. కేవలం వాళ్ళని ఎప్పుడు డబ్బులు ఇచ్చేసి అమ్మ నీకు 15,000 ఇస్తాను మీరు ఇంకంతే ఉండండి. పిల్లవాడికి కూడా స్కాలర్షిప్లు ఇచ్చేసరికి తల్లి అకౌంట్లో పడితే వాళ్ళు తల్లికి ఖర్చు పెట్టేసి వాళ్ళకి టీసీలు ఇవ్వలేక వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది. జాబుల విషయంలో నిజంగా పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అయిపోయిన వాళ్ళని వైన్ షాప్లో సూపర్వైజర్గా పెడితే వాళ్ళు అక్కడ ఏమి నేర్చుకుంటారండి. రెండోది ప్రతి వైన్ షాప్లో కూడా అనాలిసిస్ చేయడానికి పనికొస్తారు. ఇంకా అదేనండి. ఒక్క పాయింట్, ఒక చదువుకున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు నిజంగా ఒక పాయింట్ చెప్తానని చూడండి. 175లో 11 రావడానికి ఆయన చేసిన మెజారిటీ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ఆలోచించేటప్పుడు ఇది ఎవడైనా నేను చెప్పింది వినాలి అని మూర్ఖత్వంతో వన్ వేలో వెళ్ళటం వల్లే ఈరోజు 11 మ్యాండేటరీ ఇచ్చారు. నిజంగా ఇదే పద్ధతి కాలం కొనసాగితే ఇప్పుడు నేను ఆపోజిషన్లో ఉండి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, వాళ్ళకి వచ్చి మాట్లాడుతున్నాను అంటున్నారు. కానీ అది చాలా రేపు మళ్ళీ ఆ 11 కూడా రావు. ఈ 2029లో కరెక్ట్గా కావాలా పాలసీస్ మీద కావాలి మాట్లాడపోతే అసెంబ్లీలోకి వచ్చి ఆ 11 కూడా రావు. కంపల్సరిగా ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకి ఏం అవసరం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయంలో కన్స్ట్రక్టివ్గా నలుగురితో చర్చించి అది ఉపయోగపడుతుందా లేదనే పాయింట్లు కానీ వెళితే డెఫినెట్గా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాల వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. అది ముఖ్యంగా చూస్తే కనుక మీరు ఇందాక అన్నారు పీజీ విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ అనేది ఆపారని, అంటే మామూలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఆపేశారని. అసలు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తా అన్న జగన్మోహన్ రెడ్డి పీజీ విద్యార్థులకి ఇలా రీఎంబర్స్మెంట్ ఆపడం అనేది ఎలా కరెక్ట్? అది కూటమి ప్రభుత్వం రెక్టిఫై చేస్తుందని మీరు భావిస్తున్నారు అసలుకి? మరి మంచి క్వశ్చన్ అడిగారండి. నేను పీజీ విద్యార్థుల్లో కల్లారా వాళ్ళ పేరెంట్స్ వచ్చి చదివించలేక డిగ్రీతోనే ఆపేసి ఇళ్లలో ఉండి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తు అక్కడే స్టాప్ చేశారు. చాలామంది పాపం 1వ తరగతి నుంచి డిగ్రీ అయిపోయే వరకు స్కాలర్షిప్ మీద చదువుకొని పీజీకి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుర్మార్గమైన చర్య అండి. ఆ చర్య వల్ల ఎంతమంది పీజీ విద్యార్థులు ఆగిపోయి వాళ్ళు జాబ్ లేకుండా ఉన్నారు. నిజంగా ఇది ఆల్రెడీ లోకేష్ విద్యా వ్యవస్థలో ఉన్నారు కాబట్టి లోకేష్ సారు కంపల్సరిగా దీని గురించి ఆలోచించి టీడీపీ ప్రభుత్వం దీన్ని సాల్వ్ చేసి పీజీ విద్యార్థులకు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పీజీ విద్యార్థులకి ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి చదువుకి ఎక్కడైతే అంటే మనం ఎంత దూరం అంటే జాబ్కి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్న పీజీ కోర్స్కి నేను స్కాలర్షిప్ ఇవ్వలేను అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ భవిష్యత్తు అంధకారమేనండి. డిగ్రీతో కొన్ని జాబ్స్ రావు, పీజీలోకి వెళ్తే కొన్ని జాబ్స్ వస్తాయి. ఇది టీడీపీ గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ యువకాలంలో లోకేష్ గారు తిరిగేటప్పుడు పీజీ విద్యార్థులు ఎన్నోసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్లో ఇది ప్రియారిటీలో పెట్టి ఇది సాల్వ్ చేస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపెనీలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, నేను చేపించే బాధ్యత నాది అంటూ అటు లోకేష్ గారు చెప్పారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కానీ చెప్పారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఏ గవర్నమెంట్కైనా సాధ్యమయ్యే పనేనా అంటారు అసలుకి? నేను ఒక పాయింట్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఎయిమ్ ఎట్ ద మ్యాక్సిమం సో దట్ మినిమం ఎట్ ద ప్లెజర్ అని. అంటే మనం 20 లక్షలు అని టార్గెట్ పెట్టుకుంటే కనీసం మనం 10 లక్షలు కన్నా చేయగలిగితే 10 లక్షల ఫ్యామిలీస్ కుటుంబాలు బాగుపడతాయి కదా. అసలు నేను ఇవ్వటమే జగన్మోహన్ రెడ్డి చెప్పేటప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ప్రతి జనవరిలో ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఉండదు అన్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేదు. రెండోది నేను జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, ఇవ్వలేకపోయాడు. లాస్ట్లో బీఈడి ఒకటి అది ఇచ్చేసి టీచర్స్ పోస్టులకి అది పెండింగ్ పడింది. రెండోది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ వాలంటరీ సచివాలయ వ్యవస్థను ఇచ్చాడు. సచివాలయ వ్యవస్థ 1,20,000 మందిని ఇచ్చాడు. 1,20,000 మంది ఒక పాలసీస్ వర్క్ ఆర్డర్ ఎలా డిజైన్ చేయకుండా తెలియకుండా ఇచ్చేసి సచివాలయం కట్టేసి ఒక్కొక్క సచివాలయంలో 12 మంది నుంచి 17 మంది దాకా ఉన్నారు. కానీ అక్కడ పనిచేస్తుంది ఎంతమంది అంటే 5 మాత్రమే. అండ్ వాళ్ళందరికీ ఎంత అంటే నేను జాబ్ ఇచ్చినందుకు కాదు, మనం ఒక జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇది ఏంటి ఇట్లా ఇచ్చాడు జీవో నెంబరు మనకు పర్మనెంట్ లేదని చెప్పేసి గొడవ చేస్తే అప్పుడు పర్మనెంట్ చేశాడు వాళ్ళని.
యాక్చువల్గా జీవో నెంబరు వాళ్ళ గవర్నమెంట్ ద్వారా శాలరీ ఇవ్వకుండా చేస్తే వాళ్ళందరూ అపోజ్ చేశారన్న ఉద్దేశంతో వాళ్ళని చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జాబుల్లో సచివాలయం పోస్టులో ఉన్న 1,00,000 మందికి గాను ఒక్కటే ఇచ్చింది, మిగతా ఏ జాబులు ఇవ్వలేదు. వాలంటరీ వ్యవస్థలో అన్నాడండి, వాలంటరీ వ్యవస్థలో 5,000 ఇచ్చాడు. 5,000 ఇస్తే 5,000 ఎందుకు సరిపోతాయండి? వాళ్ళు వచ్చిన బైక్ కట్టు ఆఫీసులకు తిరగటానికే సరిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అంటున్నారు 20,000 మంది అని, 20 లక్షల మంది జాబులని. నేను ఒకటే చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ వ్యక్తి. విజనరీలో కూడా నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీలు ఒక 100 కంపెనీలు కానీ ఇక్కడ తీసుకురాగలిగితే, ఏది ఓన్లీ ఐటీ సాఫ్ట్వేర్, కేవలం ఐటీనే కాదు, మిగతా ఈ హార్డ్వేర్కి సంబంధించి కానీ, లేకపోతే ఫార్మాకు సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు చెన్నై నుంచి కారిడార్లో మనం పోర్టుకు సంబంధించి కానీ, ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో జాబు కావాలా రాగలిగిన శక్తి ఉంది. 20 లక్షలని ఏం పెట్టుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్గా చేయగలడని నేను పూర్తిగా నమ్ముతున్నాను.